భారతదేశంలో యుద్ధం జరిగిందంటే ఏంటి అర్థం? వాళ్ళు వచ్చి మన మీద దాడి చేశారనే? వీళ్ళు వెళ్ళి ఎక్కడికి దాడి చేశారనే? వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం కత్తి పట్టారా గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్రాహ్మణులు అక్కడ. ఆ రోజు మొఘలులను ఎదిరించి వాళ్ళ యొక్క మాన ప్రాణ సంస్కృతి పరిరక్షణ కొరకు కత్తిపట్టినటువంటి వాళ్ళు పేష్వా సామ్రాజ్యంలో బ్రాహ్మణులు. వీళ్ళెళ్ళి వాళ్ళ భార్యను అపహరించుకురావటం ఏంట్రా దగుల్బాజీ? ఎక్కడ ఏ చరిత్ర చెప్తున్నావురా నువ్వు? వాళ్ళు అపహరించుకుపోయారు. వాళ్ళకొంద పద్ధతి, ఆ సంస్కృతి. ఇతర రాజ్యాల మీద పడి దోచుకుని అందుట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని చెరబట్టండి, పెళ్లి కాని వాళ్ళని అట్టి పెట్టండి, పెళ్ళైన ఆడవాళ్ళని చంపేయండి, చిన్నపిల్లలు మగవాళ్ళని చంపేయండి, ఆడపిల్లను బ్రతకనియండి. ఇది వాళ్ళ గ్రంథాలు చెప్తుంది. వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి సతీ సహగమనం అనేటటువంటి ఒక ఆచారాన్ని పెట్టుకుని వాళ్ళకు లొంగిపోవటం ఇష్టం లేక చాలామంది మహారాణులు తమ యొక్క రాజుతో పాటు సహగమనం చేశారు. వాళ్ళకి లొంగిపోయి ఆ చిత్రహింసలు